సైంధవ్ సైకో అంటే చాలా రోజుల తర్వాత వెంకటేశ్వర్ని ఇలా చూడాలని వాళ్ళ ఫ్యాన్ అంటే యాజ్ ఎ ఫ్యాన్గా అనుకున్నాను. కొత్తగా భయపెట్టాడు బాగా. ఎలా ఉంది బ్రో సైంధవ్? నచ్చలేదు బ్రో, బాగాలేదు. లైక్ రైటింగ్ అయితే అస్సలు బాగాలేదు, రివైజ్ చేయలేదు స్క్రిప్ట్ని, అస్సలు చిన్నపిల్లలు రాసినట్టున్నది. క్యారెక్టర్స్కి మీనింగ్ లేదు, ఏం లేదు. లైక్ లిటరల్లీ ఆర్యాని వేస్ట్ చేసుకున్నారు, ఆండ్రియాని వేస్ట్ చేసుకున్నారు, నవాజ్ని వేస్ట్ చేసిండ్రు. లైక్ నవాజ్ అట్లీస్ట్ కొద్దిగా మంచిగానే చేసిండు, ఎందుకంటే మేబీ కొద్దిగా పర్సనాలిటీ ఇచ్చినట్టున్నాడు, పాత సినిమాల నుంచి తీసుకొచ్చిండు. మిగతా క్యారెక్టర్లు మిగతా హీరోలు అయితే అస్సలు ఏం బాగాలేదు. నాకైతే ట్రైలర్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వెంకటేష్ ఫ్యాన్స్, చాలా పెట్టుకున్నా బ్రో, నేను కూడా పెట్టుకున్నా. విజువల్స్ మజా ఉండే, దానికోసం వచ్చిన మార్నింగ్ షో ఫస్ట్ టైం వచ్చినా నేను. కానీ లైక్ బాగాలే, రైటింగ్ బాగాలే, డైరెక్షన్ కూడా బాగాలే, యాక్టర్స్ చాలా కష్టపడ్డారు, కానీ లేదు బ్రో. ఇప్పుడు రానా నాయుడులో వెంకటేష్తో బూతులు తిట్టించడం ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేదు. ఇప్పుడు కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు వెంకటేష్? మేబీ అనుకోవచ్చు, కానీ బాగాలేదు. అంత తోపేదే, బిలో యావరేజ్ బ్రో. వాయిలెన్స్ ఎక్కువ అనుకుంటున్నారు. హైలైట్ అంటే వెంకటేష్ యాక్టింగ్, నవాజ్ యాక్టింగ్ హైలైట్ అంతే. వాయిలెన్స్ ఎక్కువ ఉందా? వాయిలెన్స్ ఉంది కానీ బ్లర్ చేసి పడేసిండ్రు, సో ఏం ఏర్పడది. ఫ్యామిలీస్ వెళ్ళి చూడొచ్చు, కానీ రావచ్చు, బ్లర్ చేసేసిండ్రు. లేదు అట్లయితే ఏం లే, మొత్తం సీరియస్ ఫిలిం, అది కూడా బాగా తీయలే. లైక్ ఘర్షణ లేదు బ్రో, దానికంటే తక్కువ బాగాలే. 5కి 1.5 బ్రో. నాకు ఫాదర్ సెంటిమెంట్ టచ్ అయింది. లైక్ ఎవ్రీ రోల్ ఇస్ హ్యావింగ్ మేజర్, అంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని లేదు. ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు డూ. సైంధవ్ ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఇది ఎవరి లాంగ్వేజ్ అంటే దీంట్లో ఒక విలనే చేశాడు, ఆ విలన్ లాంగ్వేజ్ ఆయన ఎట్టానే మాట్లాడాడు. మా విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఎర్రగా దొబ్బారు. ఇప్పుడు వరకు చెప్తున్నా, వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం, కానీ దీంట్లో మాత్రం పాప మీద చూపించిన ఎమోషను నా భూతం నా భవిష్యత్తు ఏడిపించేశాడు. లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తెప్పించాడు. లాస్ట్ పాటకైతే ఆ పాట చూసి నేను ఏడుస్తూ వచ్చా. ఎంత ఉన్నా నేనే ఏడ్చానంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకోటి, ప్రతి పిల్లలకి ఒక చిన్న వ్యాధి వస్తే దానికి భయపడకుండా దాన్ని ఎలా సాధించాలి అనేదే చూపించాడు. ఇంకోటి, విక్టరీ వెంకటేష్ గారిని ఘర్షణ ఆ టైంలో ఆ గన్న వాడటం చూశారు కదా, ఈ సినిమాలో గన్న వాడాడు భయ్యా, మామూలుగా కాదు. ఓ 50 గన్ను వాడుంటాడు, ఒకటి చంపడానికి ఒకటే గన్ను, ఇలా గన్న తీస్తాడు, కాల్చి చెప్తాడు, ఇసుతాడు, కాల్చడం వేసాడు, సూపరు, అదరగొట్టాడు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది, నోట్లోంచి పెడితే గూట్లోంచి వస్తుంది, ఆ షాట్ అయితే అదుర్సు. ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గారు సైంధవ్ సైకో సూపర్ చింపేశాడు. మన వేరేలా చెప్పాలంటే సైంధవ్ టైటిల్ సైంధవ్కి ఎందుకు పెట్టారు అంటే సైంధవ్ కాబట్టి. ఆ కాల్ అంటే డైలాగ్ ఏం లేదు, జస్ట్ ఒకడు వచ్చి ఇలా పట్టుకుంటే అరే ఎవడ పడితే వాడు కాలర్ ఇలా పట్టుకోకూడదు, ఆ కాలర్ పట్టుకుంటే ఒకటి ఉంటుంది అని చెప్పి జస్ట్ చిన్నదే ఇలా కొట్టి ఒక డైలాగ్ చెప్తారు అంతే. నిజం చెప్పనా, సంక్రాంతికి 4 సినిమాలు విన్నరే. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు వచ్చి భక్తి చూపించారు, ఒకళ్ళు వచ్చి కారం చూపించారు, ఇంకొకళ్ళు వచ్చి సెంటిమెంట్ చూపించారు. ఇప్పుడు రేపు నాగార్జున గారు వచ్చి సుమ్ము అయిపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూపిస్తాడు. బాగుందండి, చాలా బాగా చేశారు. సీరియస్ క్యారెక్టర్, ఇట్స్ ఫాదర్ అండ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, బాగుంది. అండ్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. ఓవరాల్గా అయితే నచ్చింది, నాకైతే మూవీ నచ్చింది, బాగుందండి. సెంటిమెంట్ కమ్ యాక్షన్ మూవీ ఒకే ఫేజ్లో వెళ్తూ ఉంటుంది, అలా కూర్చోబెట్టేశాడు. ఎక్స్ట్రీమ్లీ సెకండ్ హాఫ్ బాగుంది, చూడొచ్చు. చాలా కొత్తగా ఉన్నాడు అండి, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. అంటే వెంకటేష్ గారి నుంచి నిలబడుతుంది. అంటే చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారిని ఇలా చూడాలని వాళ్ళ ఫ్యాన్ అంటే యాజ్ ఎ ఫ్యాన్గా అనుకున్నాను. సో ఇట్స్ రీచ్డ్ యాక్చువల్లీ.
మీకు ఎలా అనిపించింది మేడం? బాగుంది సినిమా. వెంకటేష్ గారు ఎలా ఉన్నారు మేడం? బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆల్ గుడ్. వైలెన్స్ ఏం లేదు, ఇట్స్ ఓకే, పర్లేదు, చూడొచ్చు, విత్ ఫ్యామిలీతో రావచ్చు. సాంగ్స్ ఏమన్నా? సాంగ్స్ బాగున్నాయి. 3 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది శైలేష్ గారు? బాగుంది. బాగుంది అన్న, బాగుంది. హైలైట్స్ ఏంటన్నా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, వెంకటేష్ యాక్టింగ్ బాగుంది, భయపెట్టేసింది అనుకోవాలి. స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ ఓకే, పర్వాలేదు. అంటే కొత్త కూతురు సెంటిమెంట్ కొంచెం బాగుంది. యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ బాగుంది. ఇప్పుడు మన వెబ్ సిరీస్ తీసాడు కదా అని బూతులు ఉండే, ఇప్పుడు ఇది ఎలా ఉందన్న? ఇది కూడా కొద్దిగా కూతురు సెంటిమెంటే సేమ్. అంటే పాప అంటే ఒక అరుదైన వ్యాధి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే పాప తన పాప కోసం కాదని తన పాపలా కాకుండా వేరే వాళ్ళ కోసం ఇంజక్షన్కి తీసుకొస్తారు. సంక్రాంతి బరిలో నిల్చుంటుందా? నిల్చుంటుంది. వెంకటేష్ ఎలా కనిపించాడు? కొత్త కోణం భయపెట్టాడు బాగా. భయపెట్టాడా? అంటే మనం చూడలేదు ఇప్పుడు ఈ వెంకటేష్ని ఇలా ఈ కోణంలో. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తాను? రేటింగ్ 3. వెరైటీగా చూసాం. సో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అండి. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అసలు మామూలుగా లేదు, కంటతడి పెట్టించేసారు. అంటే పిల్లలతో చూసినప్పుడు వైలెన్స్ టూ మచ్గా ఉందంటున్నారు. వైలెన్స్ టూ మచ్గా ఉంది, బట్ స్టిల్ ఆ వైలెన్స్కి తగ్గ వెనకాల ఆ కథ మనకు ఆ కథ జరుగుతున్నంతసేపు వైలెన్స్ అనిపించదు. అతను ఎంత తాపత్రయపడుతున్నాడు అన్నది, కొంతమందిని కాపాడడం కోసం ఎంత తాపత్రయపడుతున్నాడనే అనిపించింది, కానీ వైలెన్స్ అనిపించలేదు. సెంటిమెంట్ ఏడ్పించేశారు సార్. నాకు ఫాదర్ లేరు, నా ఫాదర్ని మళ్ళీ నాకు గుర్తు చేశారు. బాగుందన్న, బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది, లిటరలీ ఎమోషనల్. సెకండ్ హాఫ్ మాత్రం ఏడిపించేశాడన్న. పాత వెంకటేష్ చూసినట్టుందా మళ్ళీ? లేదన్న, కొత్త వెంకటేష్ గారు, కొత్త వెంకటేష్. కొత్త వెంకి సెకండ్ హాఫ్లో మళ్ళీ ఏడిపిస్తాడు. ఆయన మూవీస్ అంటే దాదాపు అన్ని ఏడిపించేవే, ఇప్పుడు కూడా సెకండ్ హాఫ్లో అట్లా ఏడిపించాడు. సంక్రాంతి బరిలో నిల్చుంటుందా బ్రో? నిల్చుంటుంది బ్రో. ఫాదర్ సెంటిమెంట్. సెకండ్ హాఫ్ 4/5. సైంధవ్ ఎలా ఉంది సార్? సైంధవ్ చాలా బాగుంది. సోషల్ అవేర్నెస్ పెంచే మూవీ. అంటే దేనికైనా ఒక వ్యసనానికి ఒక లిమిట్లో ఉండాలి, లేకపోతే వేరే వాళ్లకు బానిస అయిపోతామన్నట్టు చాలా బాగా చూపెట్టాడు. సైంధవ్ అనేది ఒక టైటిల్, ఆ పేరు చూస్తే క్యూరియాసిటీతో పోవచ్చు. సైంధవుడు అంటే మహాభారతంలో కౌరవులకు సపోర్ట్ చేసే ఒక రోలు. అంటే ఎంతటి వ్యక్తినైనా ఆపే వరం అతనికి ఉంటుంది. అలా అర్జునుడిని ఆపే అభిమన్యుడు చనిపోతాడు రాలేక రిటర్న్. మళ్ళీ అలాంటి టైటిల్ హీరో పెట్టాడు, అది చాలా బాగుంది. అంటే ఎంతటి వాళ్ళనైనా సూపర్ ఉన్నాడు ఆయన. ఎంతటి వాళ్ళనైనా ఆపే వరం, అంటే వరం దాంట్లో వరం ఉంటుంది మహాభారతంలో వరం, కానీ ఇతను ఎప్పుడైనా ఆపుతాడు. అంటే విలన్స్తో పాటు ఉంటాడు, కానీ తర్వాత నచ్చక వచ్చేస్తాడు. నచ్చక అంటే మరి అతని హీరో మంచితనం ఉంటుంది కదా, అలాంటి వ్యక్తుల చేతిలో పనిచే సెంటిమెంటల్ చాలా బాగుంది. అంటే యాక్షన్ మూవీగా ఖచ్చితంగా చూడొద్దు, మరీ యాక్షన్ మూవీగా అంతే పెట్టలేదు. హీరో లవ్ స్టోరీ చాలా బాగుంది. హీరోని విలన్గా కూడా చూడొచ్చు. అతని లవ్ స్టోరీలో మనకు చాలా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. గెటప్ సీన్ కానీ, మళ్ళీ గెటప్ సీన్ కామెడీ సూపర్. ఆండ్రియా వాళ్ళ మోతాదు మేరకు, ఆండ్రియా కానీ ఆర్య కానీ వాళ్ళ మోతాదు మేరకు ఇచ్చేస్తారు. ఒక హీరో క్యారెక్టరైజేషన్ అంటే ఒక గణేష్, ఇదేది లక్ష్మి, ఆ టైం మూవీస్లో ఖచ్చితంగా ఫుల్ మాసీగా చూడొచ్చు. బాగుంది. వెంకటేష్ బాబు ఎలా చేశాడు? బాగా యాక్టింగ్ చేశారు, సూపర్గా ఉంది సినిమా. పాతకాలం వెంకీ చూసినట్టుందా? అవునవును, సూపర్గా ఉంది సినిమా. హైలైట్స్ ఏంటంటే స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుంది, వెంకటేష్ యాక్టింగ్ బాగుంది. కంప్లీట్ యాక్షన్ కంప్లీట్ యాక్షన్ బాగుంది.